ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు. రేపటి నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ. నాతో మంత్రులు భేటీ సాధారణ విషయం. సింగరేణిలో అవినీతే జరగలేదన్న భట్టి. పాలనపైనే మాట్లాడుకున్నామన్న శ్రీధర్ బాబు. గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు. బొగ్గు గనుల కేటాయింపుపై ఫిర్యాదు. శ్వేతపత్రం విడుదలకు కేటీఆర్ డిమాండ్. సిట్టు విచారణకు మాజీ ఎంపీ సంతోష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రశ్నిస్తోన్న అధికారులు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు. పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధితురాలి ఫిర్యాదు. యువతి బ్లాక్మెయిల్ చేసిందన్న ఎమ్మెల్యే తల్లి. టీడీపీ రాష్ట్ర కమిటీపై అధిష్టానం కసరత్తు. ఎల్లుండి రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం. ఇటీవలే జిల్లా కమిటీల నియామకం. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు. అమరావతికి చట్టబద్ధతపై చర్చిస్తామన్న లావు. పీపీపీపై పార్లమెంట్లో చర్చ జరగాలన్న ఎంపీ. గీతం ప్రభుత్వ భూములు ఆక్రమించింది. ఆ భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తోంది. సిబిఐ విచారణ జరిపించాలన్న బొత్స. ఖర్గే రాహుల్ గాంధీలతో షర్మిల భేటీ. షర్మిలను రాజ్యసభకు పంపే ఆలోచనలో పార్టీ. కర్ణాటక నుంచి రాజ్యసభ సీటిచ్చే ఛాన్స్. అదానీ ఎంబ్రాయర్ సంస్థల మధ్య కీలక ఒప్పందం. భారత్లోనే విమానాలు తయారు చేయనున్న ఎంబ్రాయర్ భోగాపురంలో యూనిట్ పెట్టే అవకాశం. జోగిని తప్పుడు కేసుల్లో జైలుకు పంపారు. చంద్రబాబుపై కేసులను ఎందుకు తొలగిస్తున్నారు? వైసీపీ నేతలు కేసులకు భయపడరన్న కేతిరెడ్డి. కార్పొరేట్ స్కూల్స్ తీరుపై కోమటిరెడ్డి ఆవేదన. అడ్డగోలుగా దోచుకుంటున్నాయన్న మంత్రి. టీచర్ల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని సూచన. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఎమ్మెల్సీల ధర్నా. ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటోంది. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్న రామచందర్. బంగ్లాదేశ్ జైలు నుంచి మత్స్యకారుల విడుదల. మొత్తం 23 మంది భారతీయుల రిలీజ్. 23 మందిలో 9 మంది తెలుగు మత్స్యకారులు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కల్తీ నూనెకు చెక్. జంతువుల కొవ్వుతో వంట నూనె తయారీ. నిందితుడి అరెస్ట్. 100 కిలోల నూనె సీజ్. క్షణాల్లో కూలిపోయిన కరెంటు స్తంభం. వెంట్రుక వాసిలో చావుని తప్పించుకున్న బాలుడు. కర్నూలులో మృత్యుంజయుడు. పార్వతీపురంలో శంబర పోలమాంబ జాతర. వైభవంగా సిరిమాను ఉత్సవం. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. ముంబైలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై వివాదం. 4 లైన్ల రోడ్డు అకస్మాత్తుగా 2 లైన్లలోకి కుదింపు. డిజైన్పై సోషల్ మీడియాలో రచ్చరచ్చ.